అత్తయ్య, చిన్నవాళ్ళం, మీకు చెప్పేంతటి వాళ్ళం కాదు, అయినా చెప్పాల్సి వస్తోంది. చెప్పాల్సింది నాకు కాదమ్మా, మీ మావయ్య గారికి. నేనెంత చెప్పినా ఆయన వినిపించుకోవట్లేదు. జరిగిన దానికి నన్ను శిక్షించమని చెప్తున్నా వినకుండా ఆయన శిక్షించుకుంటున్నారు. నాన్న, నేను చేసిన తప్పుకి మీరు శిక్ష అనుభవించడం కరెక్ట్ కాదు. జరిగిన దానికి బాధపడాల్సింది నేను. అలాంటి నేనే ఏం జరగనట్టుగా ఉంటున్నాను. మీరిలా ఉండటం కరెక్ట్ కాదు మావయ్య. దయచేసి మీ పద్ధతి మార్చుకోండి నాన్న, ప్లీజ్. నాకే పద్ధతుల గురించి చెప్పేంతటి వాడివయ్యావా నువ్వు? అయినా పద్ధతుల గురించి పద్ధతి గల వాళ్ళు మాట్లాడాలి, నీలాంటి వాళ్ళు కాదు. నిజమేనన్నా, నేను చేసిన తప్పుకి మీకు చెప్పే అర్హత నాకు లేదు. మీ ప్రవర్తనని బట్టి మీరెంత బాధపడుతున్నారో నాకు అర్థమవుతుంది. మీ ప్రవర్తన వల్ల అమ్మ ఎంత బాధపడుతుందో కూడా నాకు తెలుసు. ఎలాగోలా మీ బాధని తగ్గించాలని ధైర్యం చేసి ఇలా చెప్తున్నానే తప్ప అర్హత ఉండి చెప్పడం లేదు. మీరిలా ఏమీ తినకుండా పస్తులుంటే మీ ఆరోగ్యం గురించి అత్తయ్య గారు ఎంత బాధపడుతున్నారో ఒక్కసారి ఆలోచించండి మావయ్య. దయచేసి నా మాట విని మీ పట్టుదలని, కోపాన్ని వదిలేయండి మావయ్య, ప్లీజ్. నా గురించి మీరు ఇంతలా ఆలోచిస్తున్నారు కాబట్టి మీ మాట నేను వింటాను. మరి మీరిద్దరు కూడా నా మాట వింటారా? నేను చెప్పింది చేస్తారా? చెప్పండి మావయ్య, మమ్మల్ని ఏం చేయమంటారు? పల్లవిని వదిలేయండి, పల్లవిని వదిలేయండి, పల్లవిని. సొంత మనిషిలా భావించి ఇంట్లోకి తెచ్చిపెట్టుకున్న ఆ దరిద్రాన్ని ఇంట్లో నుంచి బయటికి పంపించేయండి. అన్యోన్యంగా సాగిపోతున్న మీ కాపురంలోకి చెదపురుగులా ప్రవేశించిన ఆ చీడపురుగుని ఇంట్లో నుంచి గెంటేయండి. మీరు నా మాట విని ఆ పని చేస్తే నేను మీ మాట విని మీరు చెప్పినట్టు చేస్తాను. చెప్పండి, నేను చెప్పినట్టు మీరు చేస్తారా? క్షమించండి మావయ్య, ఆ పని మాత్రం నేను చేయలేను. నేను ఆయనకి మాటిచ్చాను. వెనక ముందు ఎవరూ లేని ఆ పల్లవిని మా ఇంటికి తీసుకొచ్చి పురుడు పోస్తానని, ఆ బిడ్డకి తల్లిగా నేను మారతానని ఆయనకి మాటిచ్చాను. ఇచ్చిన ఆ మాటని తప్పలేను. మాట తప్పి ఆయన మనసుని బాధ పెట్టలేను. నేను నా మనసుని బాధ పెట్టలేను.
నన్ను బాధ పెట్టిన మీ అత్తయ్యని క్షమించి ఆవిడతో మామూలుగా ఉంటూ ఆవిడతో కలిసి తింటూ నా మనసుని నేను ఇంకా బాధ పెట్టుకోలేను. అది కాదు మావయ్య. వద్దు, ఇంకేం చెప్పద్దు. ఈ విషయం గురించి మాట్లాడడానికి ఇంకోసారి ఇంటికి రావద్దు. ఇంకా నువ్వు బయలుదేరమ్మా. ఇంటి దగ్గర మీ సవతి నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. మీ ఆయన పుణ్యం అని అసలే ఆవిడ ఒట్టి మనిషి కూడా కాదు కదా. ఎక్కడో చూశాను. ఆ పల్లవిని ఎక్కడో చూశాను. ఎక్కడ అనేది గుర్తు రావట్లేదు. ఎవరో తనని నాకు పరిచయం చేశారు. కానీ ఎవరు పరిచయం చేశారు, ఎక్కడ పరిచయం చేశారో గుర్తు రావట్లేదు. ఖచ్చితంగా హైదరాబాద్లో అయితే కాదు. ఇంకెక్కడ పరిచయం చేసుంటారు? నేను ఎక్కడెక్కడికి వెళ్ళానో గుర్తు చేసుకుంటే ఎక్కడ ఆ పల్లవిని కలిశానో గుర్తు రావచ్చు. ఎస్, విజయవాడ డాక్టర్స్ మీట్కి వెళ్ళాను. డాక్టర్స్ మీట్లో తనని కలిసి ఛాన్సే లేదు. కర్నూలు పక్కన విలేజ్కి మెడికల్ క్యాంప్కి వెళ్ళాను. అక్కడ తనని కలిసినట్టు గుర్తు రావట్లేదు. తర్వాత వైజాగ్లో డాక్టర్ శిరీష మ్యారేజ్కి వెళ్ళాను. ఆ మ్యారేజ్లో నా క్లాస్మేట్స్ని కలిసానే తప్ప కొత్త వాళ్ళని కలిసినట్టు గుర్తులేదు. ఇక మిగిలింది వరంగల్. వరంగల్లో చూసి ఉంటానా? వరంగల్లో డాక్టర్ ఉదయ్ని కలిసినప్పుడు ఆ హాస్పిటల్లో పల్లవిని చూసుంటానా? రోజుకు ఎంతో మంది పేషెంట్స్ని చూస్తుంటాను కాబట్టి వాళ్ళ ఫేస్లు పెద్దగా గుర్తుండవు. కానీ పల్లవి ఫేస్ గుర్తుంది. అంటే డెఫినెట్గా పల్లవిదేదో స్పెషల్ కేస్ అయి ఉంటుంది. అందుకే ఆ ఫేస్ గుర్తుండుంటుంది. ఒకసారి ఉదయ్తో మాట్లాడితే ఆ పల్లవి సంగతి తేల్చేయొచ్చు.
హలో సుప్రియ. హలో ఉదయ్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. హౌ ఆర్ యూ? యా ఫైన్. నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. ఎక్కడున్నావు? మెడికల్ క్యాంప్ వర్క్ మీద కేరళ వచ్చాను. ఏంటి మ్యాటర్? ఏం లేదు ఉదయ్, నువ్వు ప్లాస్టిక్ సర్జరీ చేసిన కేసుల్లో పల్లవి అని ఎవరైనా ఉన్నారా? ఉంటే ఉండుండొచ్చు. అయినా సర్జరీ చేసిన పేషెంట్ పేర్లని గుర్తుపెట్టుకోలేం కదా. మనిషిని చూస్తే గుర్తుపడతాను. ఎనీ ప్రాబ్లం? ఆ పేషెంట్కి ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చాయా ఏంటి? ఆ పేషెంట్కి ఏం కాంప్లికేషన్స్ రాలేదు. ఆ పేషెంట్ వల్ల నా ఫ్రెండ్కి ఊహించని కాంప్లికేషన్ ఎదురైంది. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. కొంచెం అర్థమయ్యేలా చెప్పొచ్చు కదా. అలా ఆ పల్లవి వల్ల నా ఫ్రెండ్ లైఫ్ కాంప్లికేటెడ్గా మారింది. నువ్వు గనక ఆ పేషెంట్ వివరాలు చెప్పగలిగితే మాకు చాలా హెల్ప్ చేసిన వాడివవుతావు. ఓకే, నేను కేరళ నుంచి రాగానే సర్జరీ చేసిన పేషెంట్ లిస్ట్ మొత్తం చెక్ చేసి ఇన్ఫర్మేషన్ ఏదైనా తెలిస్తే పాస్ చేస్తాను. ఓకే ఉదయ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ ఓకే, బాయ్. బాయ్. ఉదయ్ ద్వారా ఆ పల్లవి వివరాలు తెలిసాయంటే ఉషకి వచ్చిన ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ దొరికినట్టే. ఆ ఉష చేత కాళ్ళు పట్టిస్తున్నాను, అడ్డమైన పనులు చెప్తూ ఇబ్బంది పెడుతున్నాను. అయినా కూడా అదేమీ విసుక్కోవట్లేదు. ఒక్కసారన్నా విసుక్కుంటే బావుండు. కిరణ్కి చెప్పి తిట్టిద్దామని చూస్తుంటే ఆ ఛాన్సే రావట్లేదు. ఇవి వేడి పాలు, అవి చల్లపాలు. నీకు ఎలా కావాలో అలా తాగు. ఏంటి అలా చూస్తున్నావు? పాలు వేడిగా ఉన్నాయని ఒకసారి, పాలు చల్లగా ఉన్నాయని ఒకసారి, పంచదార ఎక్కువైందని ఒకసారి, తక్కువైందని ఒకసారి, ఇలా 10 సార్లు నన్ను తిప్పుదాం అనుకుంటున్నావేమో. ఆ ఛాన్స్ లేకుండా నీకు కావలసిన విధంగా పాలు తీసుకొచ్చాను. ఈ పాలల్లో ప్రోటీన్ పౌడర్ కలిపావా అక్క? కలపలేదు. నువ్వు చెప్పలేదు కదా. ఇప్పుడు చెప్తున్నాను కదా, వెళ్ళి కలిపి తీసుకురా. ప్రోటీన్ పౌడర్ కలపడానికి 10 సార్లు తిరగక్కర్లేదక్క, ఒక్కసారి తిరిగితే చాలే. వెళ్ళిరా. ఫుల్ స్పూన్ వేయమంటావా, ఖాళీ స్పూన్తో వేయమంటావా? అంటే నీది ఖాళీ జీవితం కదా, ఖాళీ స్పూన్ కూడా సరిపోతుందిలే. బిడ్డని కనబోయే తల్లికి భర్త కూడా ఉంటే అది పూర్తి జీవితం. భర్త లేకుండానే బిడ్డని కంటే అది ఖాళీ జీవితమే కదా. అవును, ఇవాళ రాత్రికి ఒంటరిగా గెస్ట్ రూమ్లో పడుకుంటావా, లేదా నిన్నట్లాగా భయమేస్తుందని రాత్రి మళ్ళీ మా రూమ్ తలుపు కొడతావా? ఏవి
విషయం అనేది చెప్తే నీ బెడ్ కింద ఆయనకి పడుకోవడానికి చాప వేయాలి కదా. కిరణ్ చాప మీద పడుకునేటప్పుడు నేనక్కడ బెడ్ మీద పడుకోవడం ఎందుకు? వేస్ట్ కదా. అయితే ఒంటరిగానే పడుకో. నేనెక్కువ కాలం ఈ గెస్ట్ రూమ్ లో ఉండని. తొందరలోనే మాస్టర్ బెడ్రూమ్ కి షిఫ్ట్ అవుతా. చూస్తూ ఉండు. అన్యోన్యంగా సాగిపోతున్న మీ కాపురంలోకి చెదపురుగులా ప్రవేశించిన ఆ చీడ పురుగుని ఇంట్లో నుంచి గెంటేయండి. మీరు నా మాట విని ఆ పని చేస్తే నేను మీ మాట విని మీరు చెప్పినట్టు చేస్తాను. వెనక ముందు ఎవరు లేని ఆ పల్లవిని మా ఇంటికి తీసుకొచ్చి పురుడు పోస్తానని, ఆ బిడ్డకి తల్లిగా నేను మారతానని ఆయనకి మాటిచ్చాను. ఇచ్చిన ఆ మాటని తప్పలేను. మాట తప్పి ఆయన మనసుని బాధ పెట్టలేను. ఇంకా నువ్వు బయలుదేరమ్మా. ఇంటి దగ్గర మీ సవతి నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఏవండి, పల్లవి గురించి ఆలోచిస్తున్నారా? తను ఇవాల్టి నుంచి గెస్ట్ రూమ్ లోనే పడుకుంటానని చెప్పింది. నేను ఆలోచిస్తుంది తన గురించి కాదు, మా అమ్మా నాన్న గురించి. నేను చేసిన తప్పు వల్ల అక్కడ అమ్మా నాన్న శిక్ష అనుభవిస్తున్నారు, ఇక్కడ నువ్వు శిక్ష అనుభవిస్తున్నావు. ప్రియమైన ఈటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మన బొమ్మరిల్లు సీరియల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు మాతో కలిసి నటించే అద్భుత అవకాశాన్ని కలిగించడానికి మేం కండక్ట్ చేసిన కాంటెస్ట్ని సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మేం పెట్టిన కాంటెస్ట్లో సెలెక్ట్ అయ్యి మాతో కలిసి నటించిన ప్రేక్షకులు వీళ్లే. ప్రేక్షకుల కోరిక మేరకు ఈ కాంటెస్ట్ ని ఇలాగే కొనసాగిస్తున్నాం. నెక్స్ట్ అవకాశం మీదే కావచ్చు. ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా మాతో కలిసి నటించాలనుకుంటే మన బొమ్మరిల్లు సీరియల్ టెలికాస్ట్ అవుతున్నప్పుడు టీవీ ముందు సెల్ఫీ తీసుకొని స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నంబర్కి వాట్సాప్ చేయండి. సెలెక్ట్ అయిన ప్రేక్షకులకు ఈ అవకాశం వరిస్తుంది. ఆల్ ఆల్ ది బెస్ట్. మీరు అనుభవించట్లేదా? జరిగిన దానికి మీరెంత బాధపడుతున్నారో నాకు తెలుసండి. నేను చేసిన తప్పు సరిదిద్దుకునే తప్పైతే పరిస్థితి ఇంత దూరం వచ్చేది కాదు. కొన్ని తప్పులు చావు పుట్టుకల్లాంటివండి. ఒక్కసారి జరుగుతాయి, చనిపోయే వరకు సరిదిద్దుకోలేకుండా అలాగే ఉండిపోతాయి. ప్రాణమే ఒంటరై పాదమే కదిలేనా, నీతోడే లేని పయనం ఏటో తెలిసేనా, చెరి సగమై జ్ఞాపకాలు చెదిరిపోయేనా, నువ్వు గతమై ఊహలు ఎగతాళి చేసేనా, అరే మాటలతోనే యుద్ధం చేసి మౌనం నేను గెలిచానా. హలో సుప్రియా, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నావు? ఆ పల్లవి గంటకొకసారి కోరే గొంతమ్మ కోరికలు తీర్చే పనిలో ఉన్నాను. నువ్వు త్రేతాయుగంలో పుట్టాల్సిందానివే. బై మిస్టేక్ కలియుగంలో పుట్టావు. తొందరలోనే ఆ పల్లవి పీడ నీకు వదిలేలా ఉంది. ఏం మాట్లాడుతున్నావే? అవునే, తనని ఎక్కడో చూసినట్టుగా నాకనిపిస్తుందని చెప్పాను కదా. అవును, నా ఫ్రెండ్ డాక్టర్ ఉదయ్ అని ప్లాస్టిక్ సర్జన్ ఒకతనున్నాడు. తన దగ్గర చూసినట్టు నాకు గుర్తొచ్చింది. అవునా? అయితే ఆయనకు ఒకసారి కాల్ చేసి పల్లవి వివరాలు తెలుసుకోవచ్చు కదా. ఆల్రెడీ తనకి ఫోన్ చేశాను. తను క్యాంప్లో ఉన్నాడట. అతను రాగానే
హాస్పిటల్లో రికార్డ్స్ అన్ని చెక్ చేసి డీటెయిల్స్ చెప్తానన్నాడు. అయితే తొందరలోనే పల్లవి సంగతి తేలిపోతుందన్నమాట. ఎస్, అతి తొందరలోనే తన సంగతి తేలుతుంది. తన చరిత్ర మొత్తం బయటపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సుప్రియ. మనలో మనకి థ్యాంక్స్ ఏంటే? నాకు హాస్పిటల్కి టైం అవుతుంది, ఉంటాను. బాయ్. బాయ్. మీ వారసుడు మీకు దగ్గరవ్వాలని గొడవ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అర్థం కాలేదు. ఏవండి, అన్నయ్య అన్నయ్య రా కూర్చో. ఎవర్రా అన్నయ్య? ఎవరికి అన్నయ్య? అన్నదమ్ముల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినంత మాత్రాన వాళ్ళు అన్నదమ్ములు కాకుండా పోతారా? రక్త సంబంధీకులతో పంచుకునేవి అనుబంధాలు, బయట వాళ్లతో పంచుకునేవి అక్రమ సంబంధాలు అంటారు.